హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి హెల్తీ అండ్ టేస్టీ క్యాబేజీ సోయా చంక్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. నేనైతే పావు కేజీ క్యాబేజీ తీసుకొని తరిగి నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్నగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగా నేనైతే కొన్ని సోయా చంక్స్ తీసుకున్నాను. ఒక పెద్ద టమాటా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4 అంటే కారానికి సరిపడంత పెట్టుకోవాలి. ఒక 6 వరకు వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. ఒక కట్ట మెంతి కట్ట తీసుకున్నాను. అలాగే కొత్తిమీర తీసుకోవాలి. ఇలా ఈ మొత్తం ఐటమ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు చూడండి ఇలా వేసేసుకొని, కొన్ని పల్లీలు వేసాను టేస్ట్ కోసము. ఇలా నేను చూపించే విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా నాకైతే ఇంత పేస్ట్ అయితే వచ్చేసింది. ఇంకైతే వేరే గిన్నెలోకి వేసేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము, పదండి. బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి ఇలా పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక అందులోనే కట్ చేసుకున్న మెంతిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై చేసుకోవాలి. మెంతి ఎప్పుడు వేసుకున్నా కూడా కొంచెం డ్రైగా ఫ్రై చేసుకున్నాక నేను పేస్ట్ వేసాను చూడండి, పేస్ట్ వేసేది నేను మిక్స్ చేశాను. అలాగే మంచి కలర్ మారేంతవరకు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను కారం కానీ ఎండుమిర్చి కానీ ఇంకేవి వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసాను. ఇంకా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని వేసుకొని, సోయా చంక్స్లోని వాటర్ అంతా పోయే వరకు అలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, మనం కట్ చేసుకొని శుభ్రం పరుచుకున్న క్యాబేజీ తురుముని వేసుకొని కలుపుకోవాలి. ఫస్టే పసుపు వేసుకోవాలి, కానీ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీ కూడా. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయింది కదా, చూడండి ఎలా. నేను ఫస్టే టమాటాని వాటితో పాటు పైన వేసాను. ఇంకా మంచి హెల్దీ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.